హలో ఎవ్రీవన్. సో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు అదే ట్రెండ్లో ఉంది. మరి అలాంటి ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి చాలామంది స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో ప్రిపరేషన్, అలాగే బుక్స్, మెటీరియల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, ఇలా చాలా ఆయుధాలతో ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎగ్జామినేషన్లో టెన్షన్ అనేది కామన్. అలాంటి టెన్షన్ లేకుండా అటెన్షన్తో ప్రతిదీ కూడా మనం చేయాలి. ఇన్ టైంలో మనకు ఉండేటువంటి 2.5 అవర్స్లో చేయాలి అంటే వీటి ప్రిపరేషన్తో పాటుగా, అంటే ఎగ్జామ్స్, మెటీరియల్స్, వీటితో పాటుగా కొన్ని లాజికల్గా టెక్నిక్స్, టిప్స్ అనేవి ప్రతి స్టూడెంట్కి యూజ్ అవుతాయి. మరి మీరు వాటిని ఫాలో అవుతున్నారా లేదా అనేది మీరు ఒక్కసారి చూసుకొని మన SGS సైనిక్ అకాడమీ ఇస్తున్నటువంటి టిప్స్ని మీరు బుక్లో నోట్ చేసుకొని మీరు మైండ్లో కూడా నోట్ చేసుకోండి. డెఫినెట్గా ఈ టిప్స్ మీ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. రైట్, చూద్దాం రండి. కొన్నిసార్లు చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుంది. సో దాంట్లో మనం చాలా లెంతీ క్వశ్చన్ ఉంటుంది, ఉన్నప్పటికీ పెన్ పేపర్ యూజ్ చేయకుండానే చేయొచ్చు. కానీ కొన్నిసార్లు మనం చాలా లెంతీ క్వశ్చన్ ఉంది కదా అని చూసి భయపడతాం. అసలు ఈవెన్ పెన్ పేపర్ లేకుండా కూడా చేయొచ్చు. ఎలా? ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. రైట్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ 4-digit నెంబర్ దట్ కెన్ బి డివైడెడ్ బై 66? 66తో డివైడ్ అయ్యేటువంటి లార్జెస్ట్ 4-digit నెంబర్. నేనైతే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసడం కోసం పెన్ యూజ్ చేస్తున్నాను, మీరైతే పెన్ యూజ్ చేయకుండానే చేయొచ్చు. రైట్, ఇక్కడ 66తో మనకి తెలిసినటువంటి లార్జెస్ట్ 4-digit నెంబర్ 99999. ఇలా చేసుకుంటాం. రిమైండర్ ఏదైతే వస్తుందో దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు మనకి 66తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యేటువంటి లార్జెస్ట్ డిజిట్ వచ్చేస్తుంది. కానీ మనం పెన్ పేపర్ యూజ్ చేయకూడదు అన్నాం కదా. లెంతీ ప్రాసెస్కి ఒకసారి చెక్ పెట్టేద్దాం, ఎందుకంటే మనకి టైం చెక్ పెట్టకుండా ఉండటానికి, సైనిక్ స్కూల్ సీట్ సాధించడానికి. ఓకే, ఇది ఒక టెక్నిక్. ఆ సీట్ సాధించాలంటే మనకి మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలి. మార్క్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే సబ్జెక్ట్ ఇంక్రీజ్ అవ్వాలి. సబ్జెక్ట్ ఇంక్రీజ్ అవ్వాలంటే మనము సాల్వ్ చేసే టైం డిక్రీజ్ అవ్వాలి. దాంట్లో భాగంగానే నేను చెప్తున్నాను. మరి ఇది చెయ్యొద్దు, మీరు ఇది చేయొద్దు. 66 అంటే ఏంటి అంటే దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 11 into 6గా చేసుకోవచ్చు. 66 టేబుల్తో మనకు ఉండేటువంటి ఆప్షన్స్లో 66 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలంటే 11తో కంపల్సరిగా డివిజిబుల్ అవ్వాలి, అలాగే 6తో కూడా డివిజిబుల్ అవ్వాలి. మరి 11తో డివిజిబుల్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. 11తో డివిజిబుల్ అవ్వాలంటే మనకి ఏం కావాలి? డైరెక్ట్గా చూసుకున్నట్టయితే ఇక్కడ 11 9 jar 99. ఇక్కడ చూడండి, 2 partsగా చేసుకోండి. 9987 ఫస్ట్ ఆప్షన్. 9 jar 99. ఓకే, 87 అనేది 11 టేబుల్లో లేదు. సో 11 టేబుల్లో లేదు కాబట్టి 6 టేబుల్లో వస్తుందో లేదో చెక్ చేసుకునే అవసరం లేదు. 11 టేబుల్లో రావటం లేదు అంటే మనకి 6 టేబుల్లో వచ్చినప్పటికీ కూడా 66 టేబుల్లో ఉండదు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు, అయిపోయింది. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మాత్రమే నేను పెన్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ 9912 ఉంది. 99 ఓకే, బట్ 12 అనేది 11 టేబుల్లో ఉండదు. కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి, 99 11 టేబుల్ ఉంటుంది, 13 నెవర్. సో అగైన్ మనం 6 టేబుల్లో చెక్ చేసుకునే అవసరం లేదు. 99 9 టేబుల్లో వస్తుంది. సో 11 టేబుల్లో వస్తుంది. 11 9 jar. సో ఒకేసారి 2 నెంబర్స్ కాబట్టి 0 పెట్టుకుంటాం. 11 6 jar అంటే 906 jar 99. ఎస్, 11 టేబుల్లో 9966 వస్తుంది. మరి 6 టేబుల్లో వస్తుందా లేదా చూసుకుందాము. 6 టేబుల్లో వస్తుందా లేదా చూడాలంటే 2 టేబుల్ 3 టేబుల్లో రావాలి. ఎస్, యూనిట్స్ ప్లేస్ లో 6 ఉంది కాబట్టి 2 టేబుల్ వస్తుంది. 3 టేబుల్లో రావాలంటే 9 + 9 18, 18 + 6 24, 24 + 6 30. సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తున్నాను. 30 అనేది 3 టేబుల్లో వస్తుంది. సో 3 టేబుల్లో వస్తుందంటే 2 టేబుల్ 3 టేబుల్ వస్తుందంటే 6 టేబుల్లో కూడా వస్తుంది. 6 టేబుల్లో వస్తుందా లేదని ఎందుకు నేను చెక్ చేసుకున్నా అంటే 11 టేబుల్లో వస్తుంది కాబట్టి. రిమైనింగ్ 11 టేబుల్లో రాలేదు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 11 టేబుల్లో రావటం లేదు కాబట్టి 6 టేబుల్లో వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 66 టేబుల్లో రావాలంటే 11 టేబుల్లోనూ ఉండాలి, 6 టేబుల్లోనే ఉండాలి. ఆ రెండు ఫ్యాక్టర్స్ కాబట్టి. మరి 11 టేబుల్లో లేనప్పుడు అసలు ఆ నెంబర్ 11తో డివిజిబుల్ అయ్యేటువంటి గ్రేటెస్ట్ నెంబర్ కానే కాదు. అలాంటప్పుడు ఈ 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేసుకున్నాను. 4th ఆప్షన్లో 11తో అవుతుంది, ఎందుకంటే డబుల్ నెంబర్స్ డైరెక్ట్గా కనిపిస్తున్నాయి.
11 తో అవుతుంది, 11 తో అవుతుంది కాబట్టి 6 తో చేసుకున్నాను. 6 తో అవ్వాలంటే ఏం చేయాలి? 2 టేబుల్లో ఉండాలి, 3 టేబుల్లో ఉండాలి. 2 టేబుల్లో ఉండాలంటే ఏం చేయాలి? యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉండాలి. 3 టేబుల్లో రావాలి అంటే 3 డివిజిబిలిటీ రూల్ ప్రకారము అన్నింటిని కూడా సమ్ చేసుకోవాలి. 30 వచ్చింది, 9 + 9 + 6 + 6 30 వచ్చింది కాబట్టి 3 టేబుల్లో వస్తుంది. అంటే 2 టేబుల్లో 3 టేబుల్లో ఉంది కాబట్టి 6 టేబుల్లో కూడా వస్తుంది. ఇక్కడ 11 టేబుల్లో 6 టేబుల్లో వస్తుంది కాబట్టి 66 టేబుల్లో కూడా వస్తుంది. మరి ఈ ప్రాసెస్ అంతా మైండ్ లో పెన్ లేకుండా చేయొచ్చు అంటే చేయొచ్చు. 11 టేబుల్లో రావాలంటే ఆబ్వియస్లీ డబల్ నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ స్టార్టింగ్ లో నుంచి వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ లో డబల్ నెంబర్ ఉందంటే నెక్స్ట్ కూడా డబల్ నెంబర్ ఉంటేనే 11 తో అవుతుంది. ఇది లాజిక్ గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ లో డబల్ అంటే సేమ్ నెంబర్, డబల్ నెంబర్ చూసారు ఇక్కడ డబుల్ డిజిట్ రిపీట్ అవుతుంది. స్టార్టింగ్ లో అలా ఉందంటే నెక్స్ట్ కూడా రిపీట్ అయితేనే అవుతుంది 11 టేబుల్ అనే రూల్ గుర్తుపెట్టుకోండి. నేను ఆ రూల్ ప్రకారం 9966 11 టేబుల్ వస్తుంది. అయితే 6 టేబుల్ లో కూడా రావాలి. ఎస్ వచ్చింది, ఎందుకంటే 2 టేబుల్ 3 టేబుల్ వచ్చింది కాబట్టి. మరి 6 టేబుల్ వచ్చింది, 11 టేబుల్ వచ్చింది కాబట్టి 66 టేబుల్ లో కూడా వస్తుంది. ఈ లాజిక్ ని మీరు కనుక్కుంటే ఈజీగా 10 సెకండ్స్ లో ఆన్సర్ ని పెట్టేయచ్చు. అవునా కాదా? ఎస్, చూసారు కదా. 66 టేబుల్ తో 9999 గ్రేటెస్ట్ డిజిట్ ని డివిజన్ చేసుకొని వచ్చేటువంటి రిమైండర్ ని మనం సబ్ట్రాక్ట్ చేసుకొని చేసి దానికంటే ఇది చాలా 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 ఈజీ. ఇలాంటి టెక్నిక్స్ టిప్స్ అన్ని మీకు చెప్తూ ఉంటాను. చూస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బై.